మిత్రమా, మీరు ఈ వీడియో ఓపెన్ చేశారు అంటే మీ ఆలోచన విధానం చాలా గొప్పదని అర్థం. ఈ ప్రత్యేక వీడియో సరిగ్గా మీకోసమే. మీ అంతరంగంలోని ఉన్నతమైన ఆలోచనలకు అద్దం పట్టే అద్భుతమైన ప్రతీక ఈ వీడియో. స్వాతంత్ర్య దినోత్సవ సభలో ఈ ప్రసంగాన్ని మీరు యథాతథంగా వినిపించండి, లేదా మీ సొంత భావాలను కూడా దీనికి జోడించి ప్రసంగించండి. కానీ స్వాతంత్ర్య దినోత్సవ సభలో తప్పనిసరిగా మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఇది నీ దేశం. ఈ సమాజాన్ని సరిదిద్ది జాగృతం చేయవలసిన కనీస బాధ్యత కూడా నీదే. కాబట్టి తప్పనిసరిగా సగర్వంగా ఇలా మాట్లాడండి. భారతమాత పాదపద్మాలకు అక్షర ప్రణామం అర్పిస్తూ ఈ పవిత్ర స్వాతంత్ర్య దినోత్సవ వేళ స్వేచ్ఛా వాయువులను ఆస్వాదిస్తున్న వీక్షక మహాశయులందరికీ, నాతోటి భారతీయ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక దేశభక్తి వందనాలు. స్వాతంత్ర్యం అంటే కేవలం ఒక క్యాలెండర్ పుటపై ఎరుపు రంగులో మెరిసే తేదీ కాదు. అది శతాబ్దాల చీకట్లను చీల్చుకుంటూ ఉదయించిన కోటి సూర్యుల ప్రచండ తేజస్సు. అది అణచివేత నిర్బంధంలో నలిగిపోయిన ఒక మహానాగరికత తన ఆత్మ గౌరవాన్ని పునర్నిర్మించుకోవటానికి చేసిన సింహ గర్జన. ఈ సుదినాన మన త్రివర్ణ పతాకం ఆకాశ వీధిలో రెపరెపలాడుతుంటే ఆ జెండాలోని ప్రతి రంగు మన గుండెల్లో ఒక నూతన ఉత్తేజాన్ని, దేశభక్తి తన్మయత్వాన్ని నింపుతుంది. కాషాయం త్యాగానికి ప్రతీకగా, శ్వేతం శాంతికి మార్గదర్శిగా, హరితం సమృద్ధికి సాక్ష్యంగా నిలుస్తుంటే మధ్యలో వెలిగే అశోక చక్రం నిరంతర ప్రగతి ప్రయాణానికి దిక్సూచిలా మారుతుంది. ఈ జెండా నీడను నిలబడి మనం అనుభవిస్తున్న ప్రతి క్షణం వెనుక ఎందరో మహానుభావుల రక్తాశ్రువుల త్యాగధారలు ఉన్నాయనే సత్యాన్ని మనం ఎన్నటికీ విస్మరించలేము. తిరిగి చూస్తే కాల ప్రవాహంలో ఎన్నెన్ని గాయాలు, ఎన్నెన్ని శతాబ్దాల బానిసత్వపు సంఖ్యలు మనలను కుంగదీశాయి. వ్యాపార ముసుగులో వచ్చిన పరాయి పాలకులు మన అమాయకత్వాన్ని, ఐక్యత లోపాన్ని ఆసరాగా చేసుకొని ఈ దేశపు సంపదను దోచుకెళ్లడమే కాకుండా మన సంస్కృతిని, మన అస్తిత్వాన్ని కూడా కాలరాసే ప్రయత్నం చేశారు. గంగా, యమున, గోదావరి నదీ జలాల సాక్షిగా ఈ నేల అనుభవించిన ఆర్తనాదాలు అన్నీ ఇన్ని కావు. కానీ భారతమాత కేవలం ధాన్యపు రాశులను మాత్రమే కాదు, ధైర్య సాహసాల వీరపుత్రులను కూడా ప్రసవించే వీరమాత అని పరాయి పాలకులకు తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. అణచివేత ఎక్కడైతే పతాక స్థాయికి చేరుతుందో అక్కడే విప్లవాగ్ని విశ్వరూపం దాల్చుతుందనే చారిత్రక సత్యానికి ఈ నేల వేదికైంది. మంగల్ పాండే పేల్చిన ఆ మొదటి తుపాకీ గుండు శతాబ్దాల బానిసత్వపు పునాదులను కదిలిస్తూ 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ శంకారావమై ప్రతిధ్వనించింది. ఆ సమర జ్వాలల్లో నుంచి ఉద్భవించిన ఒక్కొక్క వీరుడి కథ, ఒక్కొక్క వీర కావ్యం, ఝాన్సీ లక్ష్మీబాయి ఖడ్గ చలనం, మన్యం అడవుల్లో తెల్లవారి గుండెల్లో నిద్రపోయిన అల్లూరి సీతారామరాజు గర్జన, దేశం కోసం చిరునవ్వుతో ఉరితాడును ముద్దాడిన 23 ఏళ్ల విప్లవ కిషోరం భగత్ సింగ్ త్యాగం మన నర నరాల్లో దేశభక్తి రక్తాన్ని ఉరకలెత్తిస్తాయి. ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న ఆ ఒక్క నినాదం పరాయి పాలకుల సింహాసనాలను ఎలా వణికించిందో తలచుకుంటేనే ఇప్పటికీ ఒళ్ళు గొగర్పొడుస్తుంది. మరోవైపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా రగిలించిన సైనిక చైతన్యం, నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అంటూ సాగించిన పోరాటం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. వీరందరి రక్తాక్షరాల సాక్షిగా
తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నిలిచిన ఎందరో అజ్ఞాత వీరుల ప్రాణ త్యాగాల పునాదుల మీద ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా సౌధం నిర్మితమైంది. అయితే ఈ సుదీర్ఘ పోరాటంలో భారతదేశం ప్రపంచానికి ఒక కొత్త ఆయుధాన్ని పరిచయం చేసింది. ఆయుధాల మోత లేకుండా, రక్తం చిందించకుండా, కేవలం సత్యం, అహింస అనే రెండు అమోఘమైన ఆయుధాలతో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నడిపిన శాంతియుత సమరం ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతం. సత్యాగ్రహం అనే ప్రతీకతో ఉప్పు సత్యాగ్రహం నుండి క్విట్ ఇండియా ఉద్యమం వరకు మహాత్ముడు నడిపిన ప్రతి అడుగు కోట్లాది మంది భారతీయులను ఒకే తాటిపైకి తెచ్చింది. విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు ఉన్న ఈ దేశంలో అందరినీ భారతీయులం అనే ఒకే ఒక భావనతో ముడివేయటం సామాన్యమైన విషయం కాదు. గాంధీజీ అహింసా మార్గం ఒకవైపు, విప్లవకారుల బలిదానాలు మరోవైపు. ఇవన్నీ విభిన్న ధారలైన వీటన్నింటి అంతిమ గమ్యం ఒక్కటే, అది భారతమాత విముక్తి. ఆ నిరంతర త్యాగాల ఫలితమే 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడిన ఆ మధుర క్షణం. ఆ స్వేచ్ఛకు ఒక చట్టబద్ధమైన రూపాన్ని, సామాజిక సమన్యాయాన్ని కల్పిస్తూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం మనకు పరమ పవిత్ర గ్రంథమై నిలిచింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ కుల, మత, వర్గ విభేదాలను అధిగమించి ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన నాడే నవభారత నిర్మాణానికి బలమైన పునాది పడింది. స్వాతంత్ర్యం వచ్చిన నాడు ఎందరో విదేశీ మేధావులు ఈ దేశం ఎక్కువ కాలం కలిసి ఉండలేదు, ముక్కలైపోతుంది అని జోస్యం చెప్పారు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ భారతదేశం ఇన్ని దశాబ్దాలుగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుంది అంటే అది మన రాజ్యాంగ ప్రౌఢిమ, మన భారతీయుల అంతర్గత ఐక్యత మాత్రమే. ఒకప్పుడు సూదిని కూడా దిగుమతి చేసుకున్న స్థితి నుండి ఈరోజు అంతరిక్షంలోని స్వదేశీ పరిజ్ఞానంతో చంద్రుడి దక్షిణ ధృవాన్ని తాకిన చంద్రయాన్ వరకు మనం సాధించిన ప్రగతి అసాధారణమైనది. పొలంలో చెమటోడ్చి దేశానికి అన్నం పెట్టే హరిత విప్లవ రైతు నుండి సరిహద్దుల్లో -డిగ్రీల చలిలో దేశాన్ని కాపాడే జవాన్ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మరియు డిజిటల్ టెక్నాలజీతో ప్రపంచాన్ని శాసిస్తున్న నేటి యువతరం వరకు ప్రతి ఒక్కరూ ఆధునిక భారత శిల్పులే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తలకిందులవుతున్న భారతదేశం మాత్రం స్థిరమైన వృద్ధితో దూసుకుపోతుంది. ప్రపంచ వేదికలపై ఈరోజు భారత వాయిస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా వినబడుతుంది. కానీ మిత్రమా, మనం కేవలం గత వైభవంతో, వర్తమాన విజయాలతోనే సరిపెట్టుకోలేము. మన భవిష్యత్తు మార్గం ఇంకా సుదీర్ఘమైనది, మరింత బాధ్యతాయుతమైనది. మన దేశం నుండి పేదరికం పూర్తిగా తరిమివేయబడాలి. అక్షరాస్యత 100% సాధించాలి. ప్రతి ఆడబిడ్డకు సమాజంలో పూర్తి రక్షణ, సమాన అవకాశాలు లభించాలి. లంచగొండితనం, అవినీతి అనే చీడపీడలను సమాజం నుండి వేళ్లతో సహా పెకలించి వేయాలి. మన యువత కేవలం ఉద్యోగాలు వెతుక్కునేవారు కాకుండా నూతన ఆవిష్కరణలతో ప్రపంచానికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. సంప్రదాయాన్ని, సంస్కృతిని గుండెల్లో దాచుకుంటూనే ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. అదే మనం నవభారతానికి, ఆనాడు ప్రాణాలర్పించిన అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, కానీ
ఆ సూర్యుని కాంతి సమస్త జగత్తుకు వెలుగునిస్తుంది. అలాగే భారతావని సాధించే ప్రగతి ప్రపంచ శాంతికి, మానవాళి కళ్యాణానికి మార్గదర్శకం కావాలి. రాబోయే రోజుల్లో భారతదేశం కేవలం ఒక ఆర్థిక శక్తిగానే కాదు, నైతిక శక్తిగా సమస్త ప్రపంచానికి విశ్వ గురువుగా నిలబడబోతుంది. మనమంతా ఒక్కటే. మన శ్వాస భారతం, మన ధ్యాస భారతం. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం, దేశభక్తే మన ఊపిరి. ఈ పవిత్ర దేశభక్తి పర్వదినం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ నవభారత నిర్మాణంలో మన వంతు పాత్ర పోషిస్తామని, ఈ దేశ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. మనమంతా కలిసికట్టుగా సాగించే ఈ ప్రగతి ప్రయాణం విశ్వవ్యాప్తం కావాలని ఆకాంక్షిస్తూ జై హింద్, జై భారత్, వందే మాతరం. ఫ్రెండ్స్, ఇక్కడితో మన ఈ సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసం ముగిసింది. అయితే రేపటి తరానికి మన దేశ స్వాతంత్ర్య వైభవాన్ని, పౌర బాధ్యతలను మరింత లోతుగా సమగ్రంగా అందించడం కోసం మన ఛానల్లో స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక 10 భాగాల సిరీస్ రాబోతుంది. నా తోటి ఉపాధ్యాయులకు, ఉపన్యాసకులకు మరియు విద్యావేత్తలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి. రాబోయే పోటీలలో మన విద్యార్థులు ప్రథమ బహుమతులు సాధించడమే కాకుండా వారిలో అచంచలమైన దేశభక్తిని రగిలించడానికి ఈ సిరీస్ ఒక అద్భుతమైన గైడ్లా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న విద్యార్థులందరికీ, విద్యా గ్రూపులకు ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోను లైక్ చేసి మన గగనం శ్రీన్ కుమార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే 10 భాగాల మహా సిరీస్ కోసం సిద్ధంగా ఉండండి. ధన్యవాదములు. జై హింద్. మీ పండిట్ గగనం శ్రీన్ కుమార్.